ఇది HD189733b గాజుతో తయారైన మేఘాలుండే ఒక వింత గ్రహం. దీని వాతావరణంలో గంటకు దాదాపు 8000 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉంటాయి. మీరు గనక ఈ గ్రహం ఉపరితలంపై దిగితే కొన్ని సెకండ్లలోనే ఆ భయంకరమైన గాలులు, అక్కడ కురిసే గాజు వర్షం మీ శరీరాన్ని మైక్రోస్కోపిక్ ముక్కలుగా చీల్చేసి గాల్లోకి విసిరేస్తుంది. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ విశ్వంలో ఇలాంటి డజన్ల కొద్దీ గ్రహాలు దాగున్నాయి. కొన్ని చోట్ల ఆకాశం నుంచి రాళ్ల వర్షం కురుస్తుంది. మరికొన్ని చోట్ల మేఘాల్లో ఐరన్ మరియు మెగ్నీషియం వాయువులు వస్తాయి. కొన్ని గ్రహాలు ఎంత చీకటిగా ఉంటాయంటే వాటి ముందు బొగ్గు కూడా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కొన్ని గ్రహాలపై ఉష్ణోగ్రత మన సూర్యుడి ఉపరితలం కంటే ఎక్కువగా ఉంటే, మరికొన్ని చోట్ల ఒక శ్వాస తీసుకోగానే ఊపిరితిత్తులు గాజులా పగిలిపోయేంత చలి. ఇదే మన మిల్కీవే గెలాక్సీ. ఇందులో మెరుస్తున్న ప్రతి చుక్క ఒక స్టార్ సిస్టమ్. వాటి చుట్టూ ఉన్న ఈ ఏలియన్ ప్రపంచాలను మనం ఇప్పటివరకు కేవలం మన టెలిస్కోప్లో మాత్రమే చూసాం. బహుశా అందుకేనేమో ఈ విశ్వం నిజానికి ఎంత భయంకరంగా, ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మనం తరచుగా మర్చిపోతుంటాం. ఎందుకంటే దూరం నుంచి చూస్తే ఈ రంగురంగుల ఏలియన్ ప్రపంచాలు అందంగానే కనిపిస్తాయి. కానీ అక్కడికి వెళ్లే మిషన్ కనుక మీకు అప్పగిస్తే అది మీకు విధించిన మరణశిక్ష అని అర్థం. అసలు ఎందుకలా? ఈ ఏలియన్ గ్రహాలపై మనిషి జీవితం ఎలా ఉంటుంది? విశ్వంలోనే అత్యంత ప్రమాదకరమైన గ్రహంపై ఒక మనిషి ఎంత సమయం పాటు బ్రతికుండగలడు? ఈ టాపిక్ మీద మనం ఒక సిరీస్ మొదలు పెడదాం. ఈ విశ్వం జీవనానికి ఒక నరకమా? సుమారు 92 బిలియన్ లైట్ ఇయర్స్కి ముందు విస్తరించి ఉన్న మన అబ్జర్వబుల్ యూనివర్సిటీలో కోట్లాది గ్రహాలున్నాయి. అయినా సరే మన టెలిస్కోప్లు ఏ ఏలియన్ గ్రహాలపై ఎక్కడా జీవం ఉన్న ఆనవాళ్లను చూడలేదు. అసలు ఎందుకని? కేవలం భూమి మీద మాత్రమే జీవం ఉందా? ఈ కోట్లాది గ్రహాల్లో జీవం పుట్టడానికి, బతకడానికి అనువైన ఏకైక స్వర్గం మన భూమి మాత్రమేనా? దీనికి సమాధానం బహుశా అవును అనే చెప్పాలి. నేను ఎందుకు అలా అంటున్నానో తెలియాలంటే మీరు నాతో పాటు ఈ ఏలియన్ గ్రహాల ప్రయాణానికి రావాల్సిందే. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక ఆస్ట్రోనాట్. మీ దగ్గర కాంతి కంటే వేగంగా ప్రయాణించగలిగే స్పేస్ షిప్ ఉంది. అది వామ్ హోల్ సృష్టించి క్షణాల్లో విశ్వంలోని ఏ మూలకైనా చేరుకోగలదు. అలా ఒకరోజు మీరు అంతరిక్షంలో ప్రయాణిస్తుండగా ఒక టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల మీ స్పేస్ షిప్ మిమ్మల్ని దారి తప్పించింది. ఏవో తెలియని ఏలియన్ గ్రహాలపైకి తీసుకువెళుతోంది. మనం ప్రయాణిస్తున్న స్పేస్ షిప్ మన కంట్రోల్లో లేకుండా అదుపు తప్పి ఒక వింత ప్రదేశానికి చేరుకుంది అనుకోండి. ఈ ప్రమాదకరమైన ప్రయాణంలో మనం మొదట చేరుకునే గ్రహం HD189733b. ఇది మన భూమికి సుమారుగా 65 కాంతి సంవత్సరాల దూరంలో వల్ఫెక్యురా నక్షత్రంలో ఉంటుంది. దూరం నుంచి చూస్తే అచ్చం మన భూమికి జిరాక్స్ కాపీలాగా అందమైన నీల రంగులో కనిపిస్తుంది. దట్టమైన మేఘాలు, కింద నీలి సముద్రాలు, ప్రశాంతమైన వాతావరణం ఉన్నట్టు భ్రమ. కానీ ఆ మేఘాల లోపలికి వెళితే మాత్రం అసలు నిజం తెలుస్తుంది. ఈ గ్రహం అందం వెనుక ఒక నరకం ఉంది. ఇక్కడ వాతావరణం మన భూమికి పూర్తి విరుద్ధం. అక్కడ మేఘాలు నీటితో కాదు, సిలికేట్లతో ఉంటాయి. ఇక్కడ గాలులు గంటకు 8000 కిలోమీటర్ల వేగంతో వేస్తాయి. ఇంత భయంకరమైన గాలులను తట్టుకోవడం అసాధ్యం కదా. దానికి తోడు ఇక్కడ ఉష్ణోగ్రత సుమారుగా 1200 డిగ్రీల సెల్సియస్. ఇక చెప్పేదే ఉంది, రోస్టర్ అయిపోయి తందూరి అయిపోతాం. ఒకవేళ మన స్పేస్ షిప్ ఆ వేడిని, గాలుల్ని తట్టుకుని సర్ఫేస్ మీద ల్యాండ్ అయినా సరే, పొరపాటున కూడా స్పేస్ సూట్ వేసుకుని బయటకు అడుగు పెట్టకూడదు. ఎందుకో తెలుసా? బయట కురుస్తుంది మామూలు వర్షం కాదు, అది కరిగిన గాజు వర్షం. ఆ 800 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల వల్ల ఈ గాజు ముక్కలు ఆకాశం నుంచి నిలువుగా బుల్లెట్లలా కురుస్తూ ఉంటాయి. బయటకు వెళితే ఆ గాజు ముక్కలు మన శరీరానికి చిల్లు పెట్టుకుని మైక్రోస్కోపిక్ లెవెల్లో ముక్కలుగా ఛిద్రం చేస్తాయి. కేవలం కొన్ని సెకండ్లలోనే గాల్లో కలిసిపోతాం. ఒక్క మాంసం ముక్క కూడా దొరకదు. సరే, ఇక్కడి నుంచి తెలివిగా తప్పించుకుని వామ్ హోల్ ద్వారా మరో ప్రపంచానికి వెళదాం. అదే COROT7b. దీని దూరం నుంచి చూస్తే ఇది అంగారక గ్రహంలాగా ఎర్రగా రాళ్లతో నిండిన ఉపరితలంతో ఉంటుంది. బహుశా మనుషులు ఉండడానికి ఇదే బెటర్ ఏమో అనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళితే కళ్ళు జిగేల్మంటాయి. ఎందుకంటే ఈ గ్రహం తన నక్షత్రానికి అతి దగ్గరగా తిరుగుతోంది. ఆ నక్షత్రం మన సూర్యుడి కంటే 360 రెట్లు పెద్దగా కనిపిస్తుంది. అంటే ఈ గ్రహం నిప్పుల కొలిమన్నమాట. ఆ వేడికి ఇక్కడ ఆకాశం నుంచి రాళ్లు కరిగి వర్షంలా కురుస్తున్నాయి. అవును, ఇది లావా వర్షం. ఇక్కడ ఉష్ణోగ్రత దాదాపుగా 2000 డిగ్రీల సెల్సియస్. నీళ్లకు బదులుగా ఇక్కడ కరిగిన రాళ్ల నదులు ప్రవహిస్తాయి. దూరం నుంచి చూస్తే ఒక అందమైన రత్నంలా, రూబీలా మెరుస్తూ కనిపిస్తుంది. కానీ ఆ అందం వెనుక మరణం దాగుంటుంది. ఇక్కడ ఒక్క అడుగు పెట్టినా ఆ విపరీతమైన వేడికి లావాలో కలిసిపోవడమే. పోని పగలు వేడిగా ఉన్న రాత్రిపూటైనా వాతావరణం కాస్త చల్లగా, రిలాక్స్డ్గా ఉంటుంది అనుకుంటే మీరు పొరబడ్డట్టే. ఎందుకంటే ఈ గ్రహం టైడల్ లాక్ అయి ఉంటుంది. అంటే మన చంద్రుడు భూమికి ఎలాగైతే ఎప్పుడూ ఒకవైపు మాత్రమే కనిపిస్తాడో, ఈ గ్రహం కూడా తన నక్షత్రానికి ఒకవైపు మాత్రమే చూపిస్తుంది.
రెండో వైపు ఎప్పుడూ చీకటే. అంటే మీరు జీవితాంతం అక్కడ గడిపిన ఉదయం సాయంత్రాలు ఉండవు. మీరు బ్రతికి ఉండాలనుకుంటే వెంటనే మీ స్పేస్ షిప్ బటన్ నొక్కి ఈ నరకం నుంచి పారిపోవడం మంచిది. బహుశా వచ్చే గ్రహమైనా ఇంతకంటే బెటర్గా ఉంటుందేమో. ఇదే ఆశతో మీరు బటన్ నొక్కగానే వామ్ హోల్ తెరుచుకుని మిమ్మల్ని అంతరిక్షంలో మరో మూలకు విసిరేస్తుంది. మనం చేరుకున్న ఈ కొత్త ప్రదేశం పేరు OGLETR56b, అంటే ఓగల్ TR56b. ఇది భూమికి 5000 కాంతి సంవత్సరాల దూరంలో సాజిటేరియస్ కాన్స్టలేషన్లో ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఇది అచ్చం మన సోలార్ సిస్టంలోని జూపిటర్ లాగా కనిపిస్తుంది. అంటే ఇది కూడా ఒక నరకం లాంటిదే. ఫిక్స్ అయిపోవచ్చు. పదండి లోపలికి వెళదాం. ఈ గ్రహం లోపల ఉష్ణోగ్రత సుమారుగా 2400 డిగ్రీల సెల్సియస్. ఇక్కడ వాతావరణంలో తేలియాడే మేఘాలు నీటి ఆవిరితో కాదు, ఇనుప ఆవిరితో ఏర్పడ్డాయి. ఆకాశం నుంచి పడే ప్రతి వాన చినుకు కరిగిన ఇనుము, ఎవరో ఆకాశం నుంచి కరిగి ఇనుమును పోస్తున్నట్టు కుమ్మరిస్తున్నట్టు ఉంటుంది. అందుకే మళ్లీ బటన్ నొక్కి మరో వామ్ హోల్లోకి దూకేస్తే కనీసం ఇప్పుడైనా మనం వెళ్లబోయే చోట గంటకు 8000 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు, గాజు ముక్కల వర్షం, లావా సముద్రాలు, ఇనుప వానలు ఉండవని కోరుకుంటాం కదా. కానీ మీరు అలా అనుకుంటే ఈ విశ్వం గురించి మీరు ఇంకా అర్థం చేసుకోలేనట్టే. ద హెల్ ఆఫ్ ఫైర్ నెక్స్ట్ వెళ్ళబోయేది. వామ్ హోల్ నుంచి బయటకు రాగానే మీ కళ్ళు జిగేల్మంటాయి. మామూలుగా అంతరిక్షం చల్లగా చీకటిగా ఉంటుంది, కానీ ఇక్కడ అంతా వెలుగు, మంటలే. మనం చేరుకున్నది కెల్ట్ 9b. భూమికి 670 కాంతి సంవత్సరాల దూరంలో సిగ్నస్ కాన్స్టలేషన్లో ఉంటుంది ఈ గ్రహం. ఇది దేనికి ఫేమస్ తెలుసా? దీని టెంపరేచర్. ఎందుకంటే ఇప్పటి వరకు మనిషి కనిపెట్టిన గ్రహాలన్నిటిలోనూ ఇదే అత్యంత వేడి కలిగిన గ్రహం. దీని ఉష్ణోగ్రత మన సూర్యుడి ఉపరితలంతో దాదాపుగా సమానం, అంటే 4300 డిగ్రీల సెల్సియస్. ఈ మాటను బట్టి అక్కడ వేడి తీవ్రత మీకు అర్థం కాకపోతే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ గ్రహం ఉపరితలంపై నిలబడ్డం అంటే ఇప్పుడు వెళ్ళి నేరుగా సూర్యుడి ఉపరితలంపై నిలబడ్డం లాంటిదే. ఇక వేరే చెప్పకలేదు కదా, అర్థం చేసుకోండి, ఊహించుకోండి. కానీ చనిపోయే ముందు మీరు అక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు. ఆర్బిట్ నుంచి చూస్తే ఈ గ్రహం నుంచి ఏదో వెలుతురు అంతరిక్షంలోకి లీక్ అవుతున్నట్లు కనిపిస్తుంది. దీనికి కారణం దీని అట్మాస్ఫియర్. నిజంగానే స్పేస్లోకి ఆవిరైపోతుండడమే. ఈ వాతావరణం దాదాపు ప్యూర్ హైడ్రోజన్ గ్యాస్తో నిండుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రాబోయే 200 ఏళ్లలో ఈ గ్రహం తన వాతావరణాన్ని పూర్తిగా కోల్పోతుంది. మీకు దీని సర్ఫేస్ మీదకు వెళ్లాలని అనిపించవచ్చు, కానీ అది అసాధ్యం. వామ్ హోల్ ద్వారా నేరుగా టెలిపోర్ట్ అయినా సరే మీ కళ్ళు ఆ దృశ్యాన్ని చూసేలోపే ఆ 4300 డిగ్రీల వేడికి ఒక్క సెకండ్లోనే కాదు అర సెకండ్లోనే మీకు మీ ప్రాణం ఉందో లేదో తెలియకుండా పోతుంది. ఇక వామ్ హోల్ తెరుచుకుంది. మళ్ళీ మిమ్మల్ని అంతరిక్షంలోకి వెళ్లడం తప్ప మరో మార్గం లేదంటోంది. కొన్ని సెకండ్ల తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఆశ్చర్యం. మీరు ఊహించినట్టు రంగురంగుల గ్రహం అక్కడ లేదు. అసలు అక్కడ ఏమీ లేదు. నేల లేదు, ఆకాశం లేదు, వెలుతురు లేదు. అంతా గాఢాంధకారం. కంగారు పడకండి, మనం స్పేస్లోని శూన్యంలో లేము. మనం ఒక గ్రహం మీదే ఉన్నాం. కాకపోతే ఇది కాంతిని అస్సలు రిఫ్లెక్ట్ చేయని ఒక వింత గ్రహం. దీని పేరు ట్రెస్ 2b. భూమికి 750 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్యాస్ జైంట్ ఇది. ఇది బొగ్గు కంటే నల్లగా ఉంటుంది. అందుకే ఇక్కడ మీకు ఎటువంటి రంగు కానీ కాంతి కానీ కనిపించవు. దీని వాతావరణంలోకి దిగాలని ప్రయత్నించడం వృధా. ఎందుకంటే ఇది జూపిటర్ లాంటి గ్రహం కాదు. లోపలికి వెళ్లే కొద్దీ పొర మందం పెరుగుతూ ఉంటుంది. ఏదో నల్లని ద్రవంతో మొత్తం అంతా మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది. కోర్ వరకు వెళ్ళిన సాలిడ్ గ్రౌండ్ మనకు అస్సలు దొరకదు. మనం ఇక మన ప్రయాణం చివరి దశకు వచ్చేయాలి. అందుకే ఇప్పటిదాకా మనం నరకం లాంటి గ్రహాలను చూసాం. లావా సముద్రాలు అవి ఇవి అని ప్రతి చోట వేడి, భయం, నరక ద్వారాలే. ఇక వామ్ హోల్ తెరుచుకుంది కదా. మనం ఇప్పుడు మిల్కీవే గెలాక్సీ మధ్యలో దాగి ఉన్న ఒక రాతి గ్రహం మీదకు వెళ్దాం. అంతరిక్షం నుంచి చూస్తే ఇది తెల్లగా పాలలా కనిపిస్తుంది. చూడ్డానికి అందంగా ఉంది కదా అని విశ్వంలో అందమైన ప్రతిదీ ప్రమాదమేని గుర్తుపెట్టుకోవడం మర్చిపోవద్దు. ఈ గ్రహం పేరు ఓగ్లే 2005 BLG 390LB. పేరు కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది ఒక సూపర్ ఎర్త్. మన భూమి కంటే సుమారుగా 5 రెట్లు పెద్దది. 21,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీని వాతావరణం చాలా పల్చగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ల్యాండ్ అవ్వడం అంత పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు మనం సర్ఫేస్ మీద ఉన్నాం. స్పేస్ షిప్ నుంచి బయటకు రావాలి కూడా. ఎందుకంటే ఇన్ని భయంకరమైన గ్రహాల తర్వాత కనీసం కాలు మోపడానికి వీలైనని గ్రహం దొరికింది. బయటకు రాగానే మీకు కనిపించేది పూర్తిగా మంచుతో నిండిన తెల్లని ఎడారి ప్రపంచం. ఇక్కడ నీటి చుక్క కూడా గడ్డ కట్టుకుపోతుంది. ఇక్కడ ఉష్ణోగ్రత -220 డిగ్రీల సెల్సియస్. ఇంత తక్కువ ఉష్ణోగ్రతలో మీ స్పేస్ సూట్ కూడా మిమ్మల్ని ఎక్కువసేపు కాపాడలేదు. అందుకే ఈ అందమైన దృశ్యాన్ని ఎంత త్వరగా చూసేసి అంత త్వరగా లోపలికెళ్ళి బజ్జుంటే అంత మంచిది.
సరే, ఇక మన చివరి డెస్టినేషన్ మిగిలింది. ఈసారి ఎక్కడికో కాదు, మన సొంత సోలార్ సిస్టమ్కి వెళదాం. ద హిడెన్ హెల్ ఆఫ్ సోలార్ సిస్టమ్. మనకి టూర్లో చివరిసారి బటన్ నొక్కే సమయం వచ్చేసింది. స్పేస్ షిప్ వామ్ హోల్ని తెరిచింది. ఇప్పుడు మనం మన సోలార్ సిస్టంలోకి వచ్చేసాం. ఎదురుగా 70% నీటితో నిండి ఉన్న మన అందమైన నీలిగ్రహం కనిపిస్తుంది. అమ్మయ్య, స్పేస్ షిప్ మనల్ని భూమికి చేర్చింది అనుకుంటున్నారా? లేదు. యంత్రాలను గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే మనిషి చేసే తప్పులను అర్థం చేసుకోవడానికి అవి పుట్టాయి, అంతే. వీనస్ దూరం నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఎప్పటిదాకా మనం చూసిన వాటిలో భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఇదే. దూరం కేవలం 41 మిలియన్ కిలోమీటర్స్. భూమి లైఫ్కి ఎంత పర్ఫెక్ట్గా ఉందో వీనస్ కూడా అలాగే ఉంటుంది అంటున్నారు. 2 పండ్లు ఒకేలా ఉన్నంత మాత్రాన రుచి ఒకే రకంగా ఉండదు కదా. వీనస్ భూమి సైజులో, ఆకారంలో ఒకేలా ఉన్నా వాటి తత్వం మాత్రం వేరు. కానీ జీవరాశి బ్రతకడానికి వీనస్ ఒక పెద్ద నరకం అని చెప్పాలి. ఎందుకో ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ వాతావరణం 96% కార్బన్ డైఆక్సైడ్తో నిండుంటుంది. అంతేకాదు, ఇందులో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎక్స్ట్రా. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వాతావరణం భూమి కంటే చాలా రెట్లు బరువుగా ఉంటుంది. ఇక్కడ ఉపరితలంపై ఉండే పీడనం భూమిపై సముద్రంలో 1 కిలోమీటర్ లోతులో ఉండే ప్రెషర్తో సమానం. ఎక్కడ బ్రతుకుతాం మరి? ఈ విపరీతమైన ఇక గాలులు కూడా ఎక్కువే. అలాంటి విపరీతమైన గాలి ఒత్తిడికి నీ స్పేస్ షిప్ కూడా నలిగిపోతుంది. ఒకవేళ ఎలాగోలా ఆ ప్రెషర్ని తట్టుకున్నా సరే, అక్కడి ఎక్స్ట్రీమ్ వేడిని మాత్రం మనం ఖచ్చితంగా తట్టుకోలేం. సరే, ఇక ఇంటికి వెళ్ళిపోదామా? భయంగానే చివరిసారి స్పేస్ షిప్ బటన్ నొక్కేద్దాం. మళ్ళీ భూమిని చూడగలమా లేదా అనే అనుమానం ఉన్నా ఒక అద్భుతం జరిగిపోయింది కదా. మన స్పేస్ షిప్కి కూడా మనల్ని భయపెట్టి అలసట వచ్చినట్లుంది. వామ్ హోల్ తెరుచుకుంది. ఈసారి మన కళ్ళ ముందు కనిపిస్తుంది నీలి రంగుల్లో సముద్రాలతో, ఆకుపచ్చదనంతో గొప్పగా ఆహ్వానం పలుకుతున్న మన భూగోళం. సరే, ఇక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇన్ని నరకాలను చూసిన తర్వాత స్వర్గం లాంటి మన భూమిలో మనం పుట్టడం మన అదృష్టం. కాబట్టి దయచేసి పర్యావరణాన్ని కాపాడుకోగలిగితే మీ వంతుగా నిజంగానే ఈ స్వర్గానికి ఎంతో కొంత తిరిగిచ్చినట్టు అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థింక్ డీప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.